ఈ 3 ప్రశ్నలకు నాది ఒకే సమాధానం. మీ పిల్లలకు మీరు ఉదాహరణగా ఉండండి. ఈ విషయం మీద ధ్యానం చేయండి. మీకు మరిన్ని ఉపాయాలు లభిస్తాయి. మనం పిల్లలను ప్రయోగాలు చేయమని ప్రోత్సహించాలి. ఎలాగంటే, ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతమంది మీ ఐఫోన్ ఉపయోగించకుండా ఉత్తర దిక్కు ఏ వైపు ఉందని చెప్పగలరు? ఈ హాలులోకి లేదా ఈ భవనంలోకి మీరు తూర్పు వైపు నుంచి వచ్చారా? లేదా పడమర నుంచి వచ్చారా? చుట్టుప్రక్కల చూడకండి. పైకప్పు ఏ రంగులో ఉంది? పిల్లల్లో చుట్టుప్రక్కల గమనించడం, పరిశీలించే గుణాన్ని మనం పెంపొందించాలి. పిల్లలతో మీ స్నేహితుడి ఇంటికి లేదా ఏదైనా రెస్టారెంట్‌కి వెళ్లి వచ్చిన తర్వాత, "నువ్వక్కడ ఏం గమనించావు?" అని పిల్లవాడిని అడగాలి. మనం అక్కడ ఏ దిక్కు నుంచి వారి ఇంట్లోకి వెళ్ళామో చెప్పమని అడగాలి. ఇది పిల్లల్లో దిక్కులపై అవగాహన కలిగిస్తుంది. సూర్యుడు ఎటు నుంచి ఉదయిస్తాడు, ఎటు అస్తమిస్తాడు అనే విషయం తెలుస్తుంది. పిల్లల్లో ఈ చిన్న ప్రయోగం నక్షత్రాలు, గ్రహాల గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగిస్తుంది. పిల్లలు ఉదయం నిద్ర లేచినప్పుడు వారిలో గమనించే శక్తిని పెంచే విధంగా "నువ్వు ఏమి గమనించావు? పక్షుల కిలకిలా రావాలను విన్నావా? వాన చినుకులు పడటం చూశావా?" అని ప్రశ్నిస్తూ వారిలో ఉత్సుకతను పెంచాలి. ఇది వారి జీవితంలో ఎదురయ్యే విషయాలు గమనించే గుణాన్ని పెంపొందిస్తుంది. నువ్వు కూర్చొనే కుర్చీ రంగు ఇలాంటివన్నీ వాళ్ళు గమనిస్తే బాహ్యంగా జరిగే వాటిని లోతుగా పసిగట్టగల శక్తి వారిలో పెరుగుతుంది. వారు కొంచెం పెద్దయ్యే కొద్దీ పిల్లలను వారికి ఏమి కలలు వచ్చాయో వాటి గురించి అడగాలి. ఉదయం, సాయంత్రం భోజనం చేసే ముందు పిల్లలతో కలిసి ప్రార్థన చేయండి. ఇలా ఆచరించగల పనులు చాలా ఉన్నాయి. తోటలో నడుస్తూ పిల్లలతో పూల గురించి, రంగుల గురించి మాట్లాడండి. ఇలాంటి మాటలు, చర్చలు కోకొల్లలు. కాలం గడిచే కొద్దీ ఇప్పటిదాకా బాహ్య విషయాలకు పరిమితమైన పరికించే గుణాన్ని పిల్లలు తమ అంతరంగాన్ని గమనించేలా ప్రోత్సహించాలి. అది కేవలం వారి ఆలోచనలు, కలలకు మాత్రమే పరిమితం చేయకుండా వారి హృదయంలో మెదిలే భావాలను గమనించే విధంగా ప్రయత్నం చేయమనాలి. ఎవరినైనా కలిసినప్పుడు వారు ఎలాంటి వారో విశ్లేషించమనండి. వారు అలాంటివారు, ఇలాంటివారు అని మీరు మాత్రం మీ అభిప్రాయం తెలపవద్దు. పిల్లలు చెప్పేదాన్ని ఆలకించండి అంతే. బాహ్యంగా జరిగే విషయాల మీదే కాక, తమ అంతరంగంపై అవగాహన కలిగి ఉండే విధంగా పిల్లలకు శిక్షణ ఇవ్వాలి. ఇది ఒక ప్రారంభం మాత్రమే. కాలక్రమేణా వారి వయసుకు తగ్గట్టు పిల్లలు భావోద్వేగాలను బలోపేతం చేసే వివిధ పద్ధతులను రూపొందించవచ్చు. పిల్లలు బడికి వెళ్ళటం, అక్కడ ఆట వస్తువుల కోసం పోటీ పడటం జరుగుతుంది. ఒకసారి వాళ్ళు ఏడుస్తూ ఇంటికి వస్తారు. బడిలో ఆ బొమ్మ ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని చాలా ఫిర్యాదులు మోసుకువస్తారు. ఈ దశలో పిల్లల్లోని ఈ మొండితనాన్ని పరిష్కరించకపోతే వారు అన్నిటికీ పంతం పడుతూ మొండిగా తయారవుతారు. అందుకే వీలైనంత త్వరగా దీన్ని పరిష్కరించాలి. లేదంటే వయసు పెరిగే కొద్దీ ఇది అంతా కూడా మరింత భారంగా తయారవుతుంది. తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శంగా నిలవాలి. "మా ఆలుమగల అనుబంధం బాగాలేదు. నన్ను క్షమించు. మా వలన బిడ్డవైన నువ్వు బాధపడవలసి వస్తోంది" అని సాకులు చెప్పకూడదు. ఎంచుకోవలసింది మీరే. అందుకే ఈసారి ఎంచుకున్న ఈ శీర్షిక "ఇక్కడా కాదు, అక్కడా కాదు" అని. జీవితంలో ఒక పరిపూర్ణమైన విధానాన్ని అవలంబించాలి. ఏ విషయంలో కూడా సగం సగంగా వదిలివేయకూడదు.